నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎంఎల్ అలర్ట్. మన ఛానల్ను ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను నొక్కడం ద్వారా మన ఛానల్లో అప్డేట్ చేసే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నేనైతే మన ఛానల్లో హెచ్డబ్ల్యూఓ సంబంధించి పేపర్ అనాలిసిస్లో భాగంగా ఇది 3వ వీడియో 1, 2 అయితే అప్లోడ్ చేశాను. మొదటి వీడియోలో ఒక 15 క్వశ్చన్లు, తర్వాత వీడియోలో మరొక 15 క్వశ్చన్లు. ఈరోజు మరిన్ని క్వశ్చన్స్ని అయితే చూద్దాం. అంతేకాకుండా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారి కోసం అయితే స్పెషల్గా నేను ప్రీవియస్ క్వశ్చన్కి సంబంధించి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. వాటిని కూడా మీరు డిఎస్సి కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే ఆ వీడియోస్ను కూడా ఇప్పుడే చూడండి. ఇక మనమైతే ఈరోజు హెచ్డబ్ల్యూకి సంబంధించి ఇది 2018 పేపర్. సో దీన్ని మనం ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ని అయితే చూద్దాం. ఇక ముందుగా వచ్చేసి గత వీడియోలో మనమైతే చెప్పుకున్నటువంటి చివరి ప్రశ్న 30వ ప్రశ్న, జీవ వైవిధ్య చట్టంను భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఆమోదించింది? మరి ఈ ప్రశ్నకు ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ 2002, 2001, 2003, 1999. అయితే ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2002 అనేది సరైనటువంటి సమాధానం. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో అభివృద్ధి ప్రక్రియలో సంబంధం లేనివి ఏవి? అభివృద్ధి ప్రక్రియలో సంబంధం లేటి వాటి గురించి అడగబడుతున్నారు. సో మరి కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ని అయితే ఒకసారి గమనిద్దాం. ఉత్పత్తిలో పెరుగుదల మరియు ఉత్పత్తి అయ్యే వస్తు సముదాయంలో మార్పులు. ఆప్షన్ 2 ఉత్పాదక వనరుల కేటాయింపులో మార్పు. ఆప్షన్ 3 పేదరికం, అసమానతలు మరియు నిరుద్యోగతల తగ్గింపు లేదా తొలగింపు. ఆప్షన్ 4 ప్రాథమిక రంగంలో శ్రామిక శక్తి పెరుగుతుంది. మరి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షన్స్లో మరి అభివృద్ధికి సంబంధం లేనిది వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రాథమిక రంగంలో శ్రామిక శక్తి పెరుగుదల. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఇవ్వబడినటువంటి క్వశ్చన్, చూస్ ద ఫాలోయింగ్ ఆన్సర్స్. సో మనకైతే 2 ఆప్షన్స్ అనేటివి ఇవ్వబడ్డాయి. మరి ఈ క్వశ్చన్ని ఒకసారి చూద్దాం. సోషియో ఎకనామిక్ అవుట్లెట్ 2018 ప్రకారం 2016-17 వ్యవసాయ సంవత్సరంలో తెలంగాణలో ప్రాథమిక రంగంపై క్రింది అంశాలను పరిశీలించండి. ఏ, తెలంగాణలో మొత్తం భౌగోళిక ప్రాంతంలో 42.59% సాగు చేసిన నికర విస్తీర్ణం చేపల పెంపకంతో సహా ఇంక్లూడ్ చేశారు. ఈ విధంగా అయితే ఉంది. మరి బి, మొత్తం మీద 60% భౌగోళిక ప్రాంతం వ్యవసాయ యోగ్యమైనది. మరి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ అయితే ఏ ఓన్లీ కరెక్ట్, బి ఓన్లీ కరెక్ట్, ఏ మరియు బి 2 సరైనవే. అంతేకాకుండా ఏ మరియు బి 2 సరైనవి కావు. మరి దీనికి సరైనటువంటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బోత్ ఏ అండ్ బి 2 కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, సోషియో ఎకనామిక్ అవుట్లెట్ 2018 ప్రకారం తెలంగాణ స్థూల రాష్ట్ర ప్రాంతీయోత్పత్తి జిఎస్డిపి ప్రస్తుత ధరల్లో 2017-18 ముందు అంచనాలలో ఎంత అభివృద్ధి రేటు సాధించిందని అయితే ప్రశ్న అడగడం జరిగింది. మరి ఆప్షన్స్ 14.1, ఆప్షన్ 2 13.2, ఆప్షన్ 3 11.4, ఆప్షన్ 4 10.3. మరి దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 14.1% అనేది సరైనటువంటి సమాధానం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
సోషియో ఎకనామిక్ అవుట్లెట్ 2018 నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం భౌగోళిక ప్రాంతంలో అటవీ విస్తీర్ణత సుమారుగా ఎంత ఉంది? ఆప్షన్ 1 33%, ఆప్షన్ 2 26%, ఆప్షన్ 3 24%, ఆప్షన్ 4 21%. మరి దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 24% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే వరుసగా 3 క్వశ్చన్స్ అనేటివి ఈ సోషియో ఎకనామిక్ అవుట్లెట్ 2018 ఈ సర్వే ప్రకారంగానే ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక సర్వే పైనే 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. మన తెలంగాణలో ఉన్నటువంటి మన తెలంగాణ గవర్నమెంట్ గతంలో అంటే గత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఈ ఎకనామిక్ సర్వేలు కానీ లేకపోతే ఆర్థిక పెట్టుబడులు ఏ విధంగా ఉన్నాయి, మనం అభివృద్ధిలో ఏ స్థానంలో ఉన్నాము, అంతేకాకుండా వివిధ జిల్లాల వారీగా ఏ జిల్లా జనాభాలో ముందుంది, జన సాంద్రతలో ఎలా ఉంది, ఎక్కువ ఏది ఉంది, తక్కువ ఏది ఉంది, అటవీ విస్తీర్ణంలో ఏ జిల్లా ముందుంది, ఏ జిల్లా చివరి స్థానంలో ఉంది. అయితే అలా కాకుండా ఇంకా మిమ్మల్ని డిఫికల్టీ కోసం అని చెప్పేసి జిల్లాల పేర్లు ఇచ్చి వరుస క్రమంలో అమర్చండి అని కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ సర్వే రిపోర్ట్స్ అనేటివి, ఈ ఎకనామికల్ సర్వే రిపోర్ట్స్ అనేటివి తప్పనిసరిగా చదవండి. మరి గత గ్రూప్ 4 పేపర్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సర్వేస్ పైన చాలా క్వశ్చన్స్ అనేటివి అడగడం జరిగింది. సో వాటిని బేస్ చేసుకొని మీరైతే ఇప్పుడు జరగబోయేటువంటి HWO ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ కావాలని కోరుతున్నాను. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తెలంగాణలో పంటల సాంద్రతపై క్రింది అంశాలను పరిశీలించండి. చూసారా, ఇది కూడా సర్వేకి సంబంధించినటువంటి ప్రశ్నే. సో సర్వే రిపోర్ట్స్ అనేవి తప్పనిసరిగా చదవండి. సోషియో ఎకనామిక్ సర్వే. మరి ఇక్కడ ఇచ్చినటువంటి మనకు 3 అంశాలను అయితే ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది మొత్తం పంటల విస్తీర్ణంలో సాగు చేసిన నికర విస్తీర్ణ శాతాన్ని పంటల సాంద్రత అని చెప్పి అంటారు. ఆప్షన్ 2 2016-17 సంవత్సరాలలో తెలంగాణలో సగటు పంటల సాంద్రత 1.55గా ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో 2016-17లో అత్యధిక పంటల సాంద్రత నిజామాబాద్ జిల్లాలో 1.84గా నమోదు అయిందని అయితే ఇక్కడ పేర్కొనడం జరిగింది. మరి ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 వచ్చేది A మరియు B, ఆప్షన్ 2 B మరియు C, ఆప్షన్ 3 A మరియు C, ఆప్షన్ 4 ABC. మరి దీనికి సరైనటువంటి సమాధానం కనుక మనం చూసుకున్నట్లయితే సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 A and C ఓన్లీ. మధ్యలో కొన్ని క్వశ్చన్స్ స్కాన్ చేయడంలో మిస్ అయినట్టున్నాయి. సో అయితే ఈ క్వశ్చన్ నుండి అయితే మనం చూద్దాం. ఇక ఈ క్రింది దినోత్సవాలను అవి జరుపుకోవాల్సిన తేదీ నెలను బట్టి జతపరచండి. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, బి జాతీయ వివక్ష నిర్మూలనకై అంతర్జాతీయ దినోత్సవం, సి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం, డి నీటి కోసం ప్రపంచ దినోత్సవం. మరి ఇక్కడ ఇచ్చినటువంటి తేదీ మరియు నెల కనుక చూసుకున్నట్లయితే 1 21 మార్చ్, 2 22 మార్చ్, 3 మే 3, 4వ ఆప్షన్ జూన్ 5, 8వది సెప్టెంబర్ 8. మరి మనకు ఇక్కడ ఇవ్వబడినటువంటి సరైన సమాధానం వచ్చేసి ఏ ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 అయితే ఇవ్వడం జరిగింది. సో మరి దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 వచ్చేసి A5
ఏ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సెప్టెంబర్ 8. బి 1 మార్చ్ 21 జాతి వివక్షత నిర్మూలనకై అంతర్జాతీయ దినోత్సవం. ఆ తర్వాత వచ్చేసి C3 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం మే 3. D2 నీటి కోసం ప్రపంచ దినోత్సవం మార్చ్ 22. ఇది సరైనటువంటి సమాధానం. మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ IRDAIకి చైర్మన్గా భారత ప్రభుత్వం మే 1, 2018 నాడు ఎవరిని నియమించింది? సో మరి దీనికి సరైనటువంటి సమాధానం TS విజయన్. ఆప్షన్ 2 సుభాష్ చంద్ర కుంతియా. ఆప్షన్ 3 G శ్రీనివాసన్. ఆప్షన్ 4 VK శర్మ. సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, సుభాష్ చంద్ర కుంతియా. మరి నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు చిప్స్ తయారీలో ఆక్సీకరణను నిరోధించడానికి బంగాళాదుంప చిప్స్ సంచులలో అంటే ఆ ప్యాకింగ్లో ఒక వాయువును కలిపి లోడ్ చేస్తారు. అది ఏ వాయువు? హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ మరియు కార్బన్ డయాక్సైడ్. దీనికి సరైనటువంటి సమాధానం నైట్రోజన్ గ్యాస్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రజా వినియోగానికి సంబంధించి ఆహార పదార్థాల అమ్మకాలను మరియు దిగుమతులను క్రమబద్ధీకరించడానికి శాస్త్ర ఆధారిత ప్రమాణాలను పాటించడానికి ఏర్పాటు చేసిన చట్టబద్ధమైన సంస్థ ఏది? సో ఈ ప్రశ్న వచ్చేసి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే అమ్మకాలకు సంబంధించింది, ఆహార పదార్థాల యొక్క అమ్మకాలకు సంబంధించింది. ఆప్షన్ 1 ISI, ఆప్షన్ 2 BSI, ఆప్షన్ 3 FSSAI, ఆప్షన్ 4 ICMR. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో సరైనటువంటి సమాధానం వచ్చేసి FSSAI. ఇది ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించింది. ISI అనేది వస్తువులు అంటే ఇన్స్ట్రుమెంట్స్ స్టాండర్డైజేషన్కు సంబంధించింది. ఇక BSI అనేది బంగారం ఆభరణాల నాణ్యతకు సంబంధించింది. ICMR అనేది మెడికల్కి సంబంధించినటువంటి వస్తువులపైన అయితే ICMR రెగ్యులేషన్ అనేది ఉంటుంది. సో మీరు రెగ్యులేటరీ అథారిటీస్ పైన అంతేకాకుండా మీరు ఇలా ఏవైతే రెగ్యులేటరీ బోర్డ్స్ ఉన్నాయో వాటిపైన క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంటుంది. తప్పనిసరిగా వాటిపైన కూడా ఫోకస్ చేయండి. అంతేకాకుండా మీరు కొన్ని అబ్రివేషన్స్ కూడా నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ సరిగ్గా నిల్వ చేయని వేణు శనగల వల్ల ఏ టాక్సిన్ ఉత్పత్తి అవుతుంది? అంటే మనం సరిగ్గా వేరుశనగలు కనుక నిల్వ చేయకపోతే వాటిపైన బూజు వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా బూజు రావడం అనేది ఏ టాక్సిన్ అంటే అదొక విష పదార్థంగా మారుతుంది. సో ఆ విష పదార్థం ఏమిటి అని చెప్పి అడగడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఒకటి ఎషిరిగియా కొలిటాక్సిన్, ఆప్షన్ 2 స్టెఫిలోకాకస్ టాక్సిన్, ఆప్షన్ 3 ఆఫ్లాటాక్సిన్, ఆప్షన్ 4 మలేరియా టాక్సిన్. సో మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆఫ్లాటాక్సిన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ రబ్బర్ తయారీలో వినియోగించే రసాయనము ఏమిటి? ఆప్షన్ 1 క్లోరిన్, ఆప్షన్ 2 ఓజోన్, ఆప్షన్ 3 సల్ఫర్, ఆప్షన్ 4
ఫాస్ఫరస్. సో ఇక్కడ మనకు రబ్బర్ తయారీకి వినియోగించే రసాయనం వచ్చేసి సల్ఫర్. సల్ఫర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో రబ్బర్ తయారీని మనం ఏ పద్ధతి ద్వారా చేస్తారంటే వల్కనైజేషన్ ద్వారా అయితే చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలా మిమ్మల్ని కనుక కెమికల్స్ పైన క్వశ్చన్స్ అడగాలనుకుంటే చక్కెర తయారీ పైన కూడా అడగవచ్చు. చక్కెర తయారీలో కలిపే గ్యాసెస్ ఏంటి అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో చక్కెర తయారీలో ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ మరియు సల్ఫర్ గ్యాసెస్ని కలుపుతారనేది గుర్తుపెట్టుకోండి. విపరీతమైన తీవ్రమైన శ్వాసకోశ సిండ్రోమ్ సార్స్ దీని వలన సంభవిస్తుంది. సో మరి అది సార్స్ అనే వ్యాధి దేనివల్ల వస్తుంది? సో ఆప్షన్ 1 బ్యాక్టీరియా, ఆప్షన్ 2 ఫంగి, ఆప్షన్ 3 ప్రోటోజువా, ఆప్షన్ 4 వైరస్. మరి దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వైరస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీరు మనకు గతంలో వచ్చినటువంటి వ్యాధులు ఎబోలా అవ్వచ్చు, ఫ్లూ అవ్వచ్చు, ముఖ్యంగా చెప్పాలంటే కరోనా, అందులో ఉన్నటువంటి వేరియంట్స్ వాటి నేమ్స్ అయితే తెలుసుకోండి. సో మరి కరోనా అనేది ఏ ఆకృతిలో ఉంటుంది, సో దానిలో మొదటి ఫేజ్కి సెకండ్ ఫేజ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, దానికోసం వచ్చినటువంటి మెడిసిన్స్ ఏంటి, మన భారతదేశంలో తయారైనటువంటి వ్యాక్సిన్ ఏంటి, సో అందులో ముఖ్యంగా మన హైదరాబాద్లో తయారైనటువంటి వ్యాక్సిన్ ఏంటి, లేదా వ్యాక్సిన్ల వల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ కనుక ఉంటే వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ యొక్క పర్సంటేజ్ ఎంత, ఏ దేశంలో ముందుగా వీటిని టెస్ట్ ట్రయల్స్ చేశారు అనే ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. సో ఇలాంటి వాటిపైన కూడా మీరు కొంచెం ఫోకస్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని పొంది తీరుతాను, గర్వించదగ్గ ఈ ప్రకటనను చేసిన వ్యక్తి ఎవరు? సో ఆప్షన్ 1 గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ 2 దాదాబాయి నౌరోజీ, ఆప్షన్ 3 బాల గంగాధర్ తిలక్, ఆప్షన్ 4 సురేంద్రనాథ బెనర్జీ. మరి దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 బాల గంగాధర తిలక్. ఇప్పుడు ఇక్కడ కనుక చూసుకుంటే మనకు ఎవరు ఏ నినాదాన్ని ఇచ్చారని అయితే అడగడం జరిగింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మరి గాంధీ గారు ఇచ్చిన నినాదం ఏంటి, ఇందిరాగాంధీ గారు ఇచ్చిన నినాదం ఏంటి, నెహ్రూ గారు ఇచ్చినటువంటి నినాదం ఏంటి, అంతేకాకుండా సుభాష్ చంద్రబోస్, ఆజాద్, ఇలా మన స్వతంత్ర యోధులు వాళ్ళు ఇచ్చినటువంటి నినాదాలు, వాళ్ళకు ఉన్నటువంటి పేర్లు, లేకపోతే వారి యొక్క సమాధుల పేర్లు, ఇలాంటి వాటిపైన మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం డైరెక్ట్ క్వశ్చన్సే అడిగే అవకాశం ఉంటుంది. మీరు ఇవి చిన్నవే అని చెప్పి వదిలేస్తారు, వాటినే తీసుకొచ్చి ఎగ్జామ్లో పెడతారు, మీరు మిస్ అయిపోతారు. సో ఇలా జరగకుండా చూసుకోండి. ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ మనకు ఒకటి జతపరచండి అని చెప్పేసి ఇక్కడ జతలను అయితే ఇచ్చారు. సో మరి ఇందులో సరైనటువంటి సమాధానం ఏదో చూద్దాం. కొన్ని జతలు ఇవ్వబడ్డాయి, మరి అందులో సరైనది ఏంటో చూద్దాం. ఒకవైపు వచ్చేసి సాంఘిక సంస్కరణలకు సంబంధించి అంటే సోషల్ రిఫార్మ్స్ ఇచ్చారు, మరొక వైపు ప్రారంభించిన లేక నడిపిన ఉద్యమం గురించి అయితే ఇవ్వడం జరిగింది. సో మరి సాంఘిక సంస్కర్త ఎవరు? మరి దేవేంద్రనాథ్ ఠాగూర్, పండిత రమాబాయి సరస్వతి, మదామ్ బ్లావట్స్కీ, మలాబారి. సో మరి ఇక్కడ మనకు ఒకవైపు ఏ సాంఘిక సంస్కరణకర్త వాళ్ళ పేర్లు, ఒకవైపు వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఉద్యమాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. దివ్యజ్ఞాన సమాజము, మహిళా ఆర్య సమాజము, తత్వబోధిని సభ మరియు రెహ్నుమాయి మజ్దవాన్. సో మరి దీనికి సరైనటువంటి ఆన్సర్ వచ్చేసి మనకైతే 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బి అండ్ డి ఈజ్ ద సరైనటువంటి సమాధానం. బి వచ్చేసి పండిత రమాబాయి సరస్వతి మహిళా ఆర్య సమాజాన్ని స్థాపించడం జరిగింది. డి వచ్చేసి మలాబారి రెహ్నుమాయ్ మచ్ దయాన్ అనే ఉద్యమాన్ని అయితే ప్రజల్లోకి తీసుకురావడం
జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1857 తిరుగుబాటు రావడానికి తక్షణ కారణం ఏమిటి? ఆప్షన్ 1 డలౌసీ రాజ సంక్రమణ సిద్ధాంతం. ఆప్షన్ 2 మొఘల్ చక్రవర్తి ఎర్రకోటను వదిలి వెళ్ళమని ఆజ్ఞాపించడం. ఆప్షన్ 3 భారతీయ పరిశ్రమలపై చావుదెబ్బ తీసిన బ్రిటిష్ విధానము. ఆప్షన్ 4 కొవ్వును పులిమిన తూటాల ఉదంతం. మరి దీంట్లో సరైనటువంటి సమాధానం ఏమిటి? ఇక్కడ గమనించాలి, 1857 తిరుగుబాటు, ఈ తిరుగుబాటుకు తక్షణ కారణం ఏంటని అయితే అడగడం జరిగింది. మరి దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కొవ్వు పులినటువంటి తూటాలను, ఇది మెయిన్గా మనకు కొవ్వు పులిమిన తూటాల ఉదంతం అనేది మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకిక్కడ ఈ క్రింద ఇచ్చిన సిపాయిల తిరుగుబాటు సందర్భంగా యుద్ధం జరిగిన ప్రదేశాలను, కార్యక్రమాలను అమర్చండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే నేను మీకు ఇంతకుముందే చెప్పాను సీక్వెన్స్ అని. సో మిమ్మల్ని మనకు జరిగిన యుద్ధాలు, ప్లాసీ, బక్సర్ ఇలాంటి యుద్ధాలే కావచ్చు, లేదు అంటే బ్రిటిష్ వైస్రాయ్లు వాళ్ళ యొక్క సిరీస్ కానీ, మొఘలుల చరిత్ర, ఎవరు తర్వాత ఎవరు పాలించారు, ఇలా సీక్వెన్స్ పైన మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా భారత స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి ప్రధానుల సీక్వెన్స్, లేదా ఎవరు ఎక్కువ కాలం పరిపాలించారు, వాళ్ళ యొక్క కాలానుగుణంగా వారి యొక్క సీక్వెన్స్ కానీ ఇలా అడిగే అవకాశం ఉంటుంది. సీక్వెన్స్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం జనరల్గా అయితే ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్, ఏది ఫస్ట్ ఏది లాస్ట్ అనేది చదువుతాం, కానీ సీక్వెన్స్ని అంతగా పట్టించుకోము. కానీ ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ను మనం తట్టుకోవాలంటే ఈ మాత్రమైనా ప్రిపేర్ కాకపోతే మనం ముందుకి నెగలడం అనేది చాలా కష్టం. సో మరి ఈ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఝాన్సీ, లక్నో, ఢిల్లీ, కాన్పూర్ అయితే ఇచ్చారు. మరి సిపాయిల తిరుగుబాటు అనేది ఏ విధంగా జరిగిందనేది ఇక్కడ మనకు ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 రూపంలో అయితే మనకు వివిధ సీక్వెన్స్లు అయితే ఇచ్చారు. ఇందులో సరైనటువంటి సీక్వెన్స్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ద సరైనటువంటి సీక్వెన్స్. CBDA. సి వచ్చేసి ముందుగా ఢిల్లీ, బి వచ్చేసి లక్నో, డి కాన్పూర్, ఏ ఝాన్సీ. ఢిల్లీ, లక్నో, కాన్పూర్, ఝాన్సీ. సో పైనుండి ఇలా సిటీస్ కూడా ఇలా కిందికి. సో మనం మ్యాప్లో కూడా వీటిని చూసుకున్నట్టే ఢిల్లీ పైన ఉంటుంది, ఆ తర్వాత లక్నో తర్వాత కాన్పూర్, ఆ తర్వాత ఝాన్సీ. సో అలా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 50. బెంగాల్ విభజనను కావించిన రాజు ప్రతినిధి ఎవరు? బెంగాల్ విభజనను కావించిన రాజు ప్రతినిధి ఎవరు? సో బెంగాల్ విభజనకు సింపుల్గా చెప్పాలంటే బెంగాల్ విభజనకు కారణం ఎవరనైతే అడగడం జరుగుతుంది. ఆప్షన్ 1 లిట్టన్, ఆప్షన్ 2 కర్జన్, ఆప్షన్ 3 రిప్పన్, ఆప్షన్ 4 మింటో. మీకు గనక సమాధానం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా తెలియచేయండి. మీకు ఇంతకుముందే నేను చెప్పాను వైస్రాయ్ల పేర్లు కూడా నేర్చుకోవాలి అని చెప్పేసి. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంటే. అంతేకాకుండా వాళ్ళు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏంటి, బ్రిటిష్ పరిపాలనలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రత్యేక సంస్కరణల గురించి అయితే అడగడం జరుగుతుంది. ఇక మీరు ప్రతి దాన్ని అయితే క్షుణ్ణంగా చదవవలసి అయితే ఉంటుంది. ఇక మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు అందరూ తప్పనిసరిగా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, బాయ్ బాయ్.